ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు, నాన్నకి ఏ డౌట్ రాలేదుగా? లేదండి, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరే, త్వరగా వెళ్దాం పదండి, లేదంటే అదితి పైకొచ్చేలా ఉంది. అలాగేనండి. అదితి, రా, వచ్చి క్యాండిల్స్ వెలిగించు. నేనా? చేయాల్సిన డెకరేషన్, కేక్ ప్రిపేరు అంతా నువ్వు చేసి నేను క్యాండిల్ వెలిగించడం ఎందుకు? సినిమా నీది, పోస్టర్ నాది అన్నట్టు నువ్వే వెలిగించు. నువ్వు వెలిగించినా వెలుగుతుంది క్యాండిల్. బాగా చెప్పావు బేబీ. అహల్య, నువ్వు వెలిగించమ్మా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని, చేయి మంచిదైతే అగ్గిపెట్టి కూడా. అవును, శ్రావ్య ఎక్కడా? శ్రావ్య శ్రావ్య, నువ్వు నాతో మాట్లాడుకో. శ్రావ్య, ఏంటమ్మా, ఏమైంది? ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? లేకపోతే అక్కడికొచ్చి ఏం చెయ్యాలి? చప్పట్లు కొట్టాలా? ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజు అందరం కలిసి డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఈసారి నా కర్మ. నా బాధలో నేనుండి నేనేం చేయలేకపోయాను. కనీసం క్యాండిల్స్ అయినా వెలిగిద్దామనుకుంటే అది కూడా ఇవిడి గారికి ఇచ్చేశారు కదా. ఇంక నేనెందుకు అక్కడ? శ్రావ్య, పోనీలే, తను వచ్చాక ఇంట్లో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తుంది కదా, చెయ్యని. దానికి అలగాలా? నాది అలక కాదు, బాధ. సారీ శ్రావ్య, నిజంగా నాకిదంతా నిన్ను కాదని నేనేం చేస్తాను చెప్పు? ఇంకా క్యాండిల్స్ వెలిగించలేదు. రా, నువ్వే వచ్చి వెలిగించు.
చిన్నపిల్ల ఏదో అడిగింది. నువ్వు కూడా ఏంటి అహల్య, అసలు ఇంత చేసావు. నువ్వు క్యాండిల్స్ వెలిగిస్తేనే బాగుంటుంది. అసలు ఈ గొడవ అంతా ఎందుకు? క్యాండిల్స్ తీసేసి డైరెక్ట్గా కేక్ కట్ చేస్తే బాగుంటుంది కదా. ఇలా సగం సగం చేయడం నీకు బాగా అలవాటు కదా, అందుకే జీవితాలు ఇలా తగలడ్డాయి. శ్రావ్య, ప్లీజ్ శ్రావ్య, వచ్చి నువ్వే క్యాండిల్స్ వెలిగించు. నా కోసమో నీకోసమో కాదు, మీ అమ్మా నాన్న కోసం. పెళ్లి రోజు వాళ్ళు బాధపడకూడదు. అమ్మా, నేనప్పుడే చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఇలాంటివేవి వద్దని. ఇప్పుడు చూడు. పద సుభద్ర. ఆగర్జున్, శ్రావ్య, నాన్నమ్మని నేను చెప్తున్నా. రా, వచ్చి క్యాండిల్స్ వెలిగించు. అది కాదు అమ్మమ్మ గారు. నువ్వా గదితి? శ్రావ్య, నువ్వు వస్తున్నావా లేదా? వస్తాను. శ్రావ్య, క్యాండిల్స్ వెలిగించు. మమ్మీ, నేను చెప్పేస్తా. వద్దు మమ్మీ ప్లీజ్. ఇప్పుడు చెప్తే మనం బయట పడిపోతాం. నా వల్ల కావట్లేదు మమ్మీ. మమ్మీ ప్లీజ్. అదితి, నా మాట విను. ఇప్పుడేం మాట్లాడుకో.